నియమించినాడు. అయితే దేవుడు నియమించినాడని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది ఈ అధికారాలు కానీ, అధికారములు కానీ, ప్రభుత్వములు కానీ ఎలా జరుగుతాయని, వాళ్ళు ఏమి చేయాలని. ఇంకొక రెండవదిగా నేను మొత్తం 4 చూపిస్తాను. రెండవదిగా రోమీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మరి మొదటి వాక్యం నుండి చదువుకుంటే, గమనించాలి, కొంచెం నిశ్శబ్దంగా ఒక 5 నిమిషాలు గమనించాలి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. హల్లెలూయా. మరి గమనించినట్లయితే మరి ఉన్న అధికారములన్నీ కూడా దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తన మీదికి తానే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కాని మంచి కార్యములకు భయంకరులు కారు. వీరు మేలు కలుగుటకు అధికారులు, దేవుడి పరిచారకులు. అంటే మనము ఎన్నుకున్న ఈ యొక్క 12 మంది ప్లస్ సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో, మరి వీరు దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. వీరు దేవుని యొక్క పరిచారకులు. అంటే వీళ్ళు మనుషులకు పరిచారము చేసేవారు. వారికి భయపడి ఉండకూడదువా, మేలు చేయుము, అప్పుడు వాని చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన భయపడుము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. మరి ఇక్కడ మనము వారికి లోబడి ఉండాలి అని ప్రభుత్వములు, అధికారములు ప్రభు నియమించి ఉన్నాడని సెలవిస్తా ఉన్నాడు. ఇంకొక చోట చెప్తాడు, 3వదిగా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో